ఒక ముందుకు నడిపించే వ్యక్తి ఎలా ఉండాలనడానికి ఒక ఆదర్శంగా, ఒక ఉదాహరణగా ఈ మధ్యకాలంలో మా ప్రాంతంలో ఒక సమస్య బ్రాహ్మణ కుటుంబానికి వచ్చింది. తన సొంత 4 ఎకరాల భూమిని కొంతమంది దౌర్జన్యకారులు ఆక్రమించుకున్నప్పుడు అన్న చూపించిన తెగువ, ఆయన చూపించిన ఆ అకుంఠిత దీక్షను చూసినప్పుడు ఇలాంటి వ్యక్తి బాస్కు ఉన్నాడు, ఇది నిజమైన వ్యక్తి చేతుల్ని బాస్ చీఫ్ కోఆర్డినేటర్ మనం ఎన్నుకున్నామంటానికి నేను సగర్వంగా చెప్తా. అన్న ఇప్పటికీ ఏ రోజు అన్న ఇట్లా ఉంది సమస్య అంటే తను ఒక్కడే కమిషనర్ గారి దగ్గరికి కానీ, పోలీస్ స్టేషన్కి కానీ, ఎమ్మెల్యేల దగ్గరికి కానీ, మంత్రి గారి దగ్గరికి కానీ నిజంగా అంతగా వెన్నంటి సమాజాన్ని నడిపించే వ్యక్తి నేను ఇప్పుడున్న దాంట్లో మొదటి వ్యక్తిగా నేను తప్పనిసరిగా ఆ అనుభవంతో చెప్తున్నా. కాబట్టి ఈ బాస్ వీరి నాయకత్వంలో, వీరి చీఫ్ కోఆర్డినేటర్షిప్లో ముందుకు వెళ్ళాలంటే బ్రాహ్మణ సంఘాలుగా మనందరం వారికి ఏ పిలిపించినా దాన్ని మనం జయప్రదం చేయడంలో ముందుంటేనే మన సమాజానికి ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా మనందరికీ ఏదో సంఘాలు పెట్టుకున్నాం కూడా మన వ్యక్తిత్వం మన ఇంటికో మనకో కాదు, మనందరి ఆశయాలు ఒకటే. మనం సంఘాలు పెట్టుకున్నాం, ఈరోజు మన టైం అంతా చేసుకొని ఇక్కడ కూర్చున్నామంటే మన వెనకాల కుటుంబాలు ఉన్నాయి, వారికి ఏదో న్యాయం చేయాలి. మీ అందరి ఆశయం ఒకటే. ఆ ఆశయం ఎప్పుడు చేయగలమంటే వారికి అండగా ఉండి ఈ భాషను కానీ మన సంఘాలను కానీ మనం ముందుకు తీసుకెళ్తూ ఒక ఐక్యత చాటి ముందుకు పోయినప్పుడే జయప్రదం అవుతాయి. అందులో మొట్టమొదటిగా ఇప్పుడు ఒక పాయింట్ మనం తీసుకున్నాం. ఇప్పుడు మన మంత్రి గారికి ఆహ్వానించుకోవాలని, మంత్రి గారు ఇప్పుడు అన్న చెప్పినట్టు అయోధ్య రామకృష్ణ అన్న చెప్పినట్టు స్పందించడం లేదు, నిరుత్సాహంగా మనం సంఘాలుగా ఎంతమంది వస్తారో అంటే ఆ విధంగా మనం తయారైపోయింది మన వ్యవస్థ. కాబట్టి నాయకులకు మనం కనువిప్పు కలిగించాలి, నాయకులు మన వైపు చూడాలి. మనం పిలవకుండానే మన సభలకు పోటీపడి నాయకులు రావాలంటే రేపటి ఆహ్వానం అనేది, రేపటి సన్మానం అనేది కనివిని ఎరిగిన రీతిలో చేయాలి. నాయకుడు మనం ఆహ్వానిస్తే కాదు, మనం పిలక ముందుకే మన సమావేశం వాళ్ళంతా వాళ్ళే ఫోన్ చేసి మన వేదిక మీదకు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేయడానికి మా ప్రాంతం నుండి మా సంఘాలుగా నాకున్న జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సంఘాలు ఉన్న 7 నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గాల టోటల్గా పెద్ద ఎత్తున నేను దాదాపు 1000 మందికి, గొప్పగా చెప్పట్లేదు, మా అన్ని జిల్లా